ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణిస్తుంది. ఈ ముద్దుగుమ్మ చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అయినప్పటికీ ఈ చిన్నదానికి రియల్ లైఫ్లో మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. తాజాగా ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తన తండ్రి చనిపోయినా కూడా తాను నవ్వుతూ ఫోటోలు దిగాను అని తెలిపింది. ఇండస్ట్రీలో ఆమె ఓ స్టార్ హీరోయిన్ చేసింది తక్కువ సినిమాలే కాను పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ సొంతం చేసుకుంది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ బ్యూటీ చేసిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్స్గా నిలిచాయి. తెలుగుతో పాటు తమిళ్లోనూ స్టార్ హీరోల సరసన నటించింది. అంతేకాదు హిందీలోనూ నటించి తన సత్తా చాటింది. సినిమాల్లో సక్సెస్ఫుల్ హీరోయిన్ అయినప్పటికీ ఆమె వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎంతో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ప్రస్తుతం సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చిన ఆ ముద్దుగుమ్మ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. ఇంతకు ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా? తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆమె మరెవరో కాదు, స్టార్ హీరోయిన్ సమంత. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మారింది ఈ ముద్దుగుమ్మ. సమంత ప్రస్తుతం సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆరోగ్య సమస్యల కారణంగా సామ్ సినిమాలకు ఏడాది పాటు బ్రేక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు తిరిగి సినిమాలతో బిజీ కానుంది. ఇప్పుడు సమంత ప్రొడ్యూసర్గానూ మారింది. రీసెంట్గా శుభం అనే సినిమా చేసి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సక్సెస్ను సమంత ఎంజాయ్ చేస్తుంది. అలాగే పలు ఇంటర్వ్యూల్లోనూ పాల్గొంటూ బిజీగా మారిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన తండ్రి చనిపోయిన సమయంలోనూ నవ్వుతూ ఫోటోలు దిగాను అని తెలిపింది సమంత. నవంబర్ 2024, 29న సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు. తాజాగా సమంత మాట్లాడుతూ, అభిమానులు నా దగ్గరకు ఫోటోల కోసం వచ్చినప్పుడు నేను నో చెప్పలేదు. చెన్నైలో తన తండ్రి అంత్యక్రియలు జరుగుతున్న సమయంలోనూ అభిమానులు తనతో ఫోటోలు దిగడానికి వచ్చారని తెలిపింది. అంత బాధలోనూ అభిమానులతో నవ్వుతూ ఫోటోలో దిగాను అని తెలిపింది. ఎందుకంటే అభిమానుల వల్లే తాను ఇంత ఎత్తుకు ఎదిగాను. నా విజయానికి కారణం తన అభిమానులే. మనం ఎలాంటి బాధలో ఉన్నామో వారికి తెలియకపోవచ్చు. కానీ నాతో ఫోటోలు దిగడానికి వచ్చిన అభిమానులకు నో చెప్పలేదు అని సమంత తెలిపింది. ఈ కామెంట్స్ వైరల్గా మారాయి. నిర్మాతగా తన తొలి చిత్రం శుభం విడుదలకు సిద్ధమవుతున్న సమంత రూత్ ప్రభు ఇటీవల ఒక హృదయపూర్వక జ్ఞాపకాన్ని పంచుకున్నారు. తన తండ్రి మరణవార్త తెలుసుకున్న తర్వాత కూడా అభిమానులతో ఫోటోలు దిగాలని అనుకున్న సమయాన్ని ఆమె గుర్తుచేసుకుంది. ఆ సమయంలో ఆమె ముంబైలో ఉంది, కానీ తన కుటుంబంతో ఉండటానికి త్వరగా చెన్నైకి వెళ్ళింది. ఆమె షాక్లో ఉన్నప్పటికీ అభిమానులు ఆమె ఏమీ అనుభవిస్తున్నారో తెలియకపోవడంతో ఆమె నవ్వుతూ ఫోటోలు తీసుకుంటూనే ఉంది. గలాటా ప్లస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత తన విజయానికి అభిమానులే కారణమని, అందుకే తాను ఎప్పుడూ ఫోటోలు తీయడానికి నిరాకరించనని వివరించింది. ఆమె గుర్తుచేసుకుంది, నేను ఎప్పుడూ ఫోటోలకు నో చెప్పను, ఎందుకంటే వారే మిమ్మల్ని మీరుగా మార్చారు. ఇటీవల డిసెంబర్లో నాన్న చనిపోయారని నా తల్లి ఉదయం నాకు ఫోన్ చేసిందని నాకు గుర్తుంది. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.